హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రెసిపీ కార్ట్. ఈరోజు వీడియోలో కాకరకాయ పులుసు చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది కాకరకాయ చేదుగా ఉంటుందని తినడానికి ఇష్టపడరు, కానీ నేను చెప్పినట్టుగా ఒకసారి కాకరకాయ పులుసు చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి అది ఎలా చేయాలో చూసిద్దాము. ముందుగా ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకొని పైన ఉండే రఫ్ పార్ట్ క్లీన్ చేసుకొని ఇలా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. నేను గింజలతో సహా తీసుకుంటున్నాను, అస్సలు చేదు ఉండదు. ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను పసుపు, ఒక పావు స్పూను సాల్ట్ కూడా వేసుకొని ఒక్కసారి ముక్కలంతా కూడా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుందాము. కాకరకాయ ముక్కల్లో ఇలా ఉప్పు పసుపు వేసి నానబెట్టడం వల్ల మనకి అందులో ఉన్న చేదంతా కూడా దిగిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకున్నాము. ఈలోపు వేరొక బౌల్లోకి ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు కూడా తీసుకొని ఒక్కసారి బాగా వాష్ చేసుకున్నాము. ఇలా వాష్ చేసుకొని ఇందులోకి ఫ్రెష్ వాటర్ వేసి ఒక పావు గంట సేపు నానబెట్టుకొని ఇందులో ఉన్న గుజ్జు తీసుకోవాలి. కాకరకాయలు మనకి నానాయి. ఇప్పుడు ఈ కాకరకాయలు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా కాకరకాయల్ని ఇలా లైట్గా పిండుకోవాలి. చేదు అనేది పోతుంది. ఇలా పిండుకొని ప్లేట్లోకి తీసుకుందాము. ఈ కాకరకాయ పులుసులో పులుపు అలాగే కొంచెం బెల్లం కూడా ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా గింజలతో సహా తీసుకుంటే కాకరకాయ పులుసు అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నీ కూడా చేసి పెట్టుకొని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పులుసు కోసం ఒక ప్యాన్లోకి ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక స్పూను ఆవాలు అలాగే ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకొని కొంచెం చిటపట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి. పులుసులోకి ఆవాలు జీలకర్ర చిటపట్లాడితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇందులోకి ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూను మినపప్పు కూడా వేసి దోరగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2-3 చిటికలు ఇంగు కూడా వేసుకుంటే పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా పొడుగ్గా చీలికల్లాగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. చూడండి, మనకి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు, అలాగే కాకరకాయ ముక్కల్లోకి వెల్లుల్లిపాయలు ఒక 3 నుంచి 4 రెబ్బలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే దంచైనా వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి ఒక పావు స్పూను పసుపు కూడా వేసుకొని ఒక్కసారి ఆయిల్లో బాగా మిక్స్ చేసుకున్నాము. ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. చూడండి, మనకి కాకరకాయ ముక్కలు నూనెలో బాగా మగ్గాయి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. పులుసుల్లోకి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ కాకరకాయల్లో సాల్ట్ వేసి నానబెట్టాం కాబట్టి ఒక స్పూన్ అయితే సరిపోతుంది. అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా తీసుకుందాము. ఇప్పుడు ఇదంతా కూడా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకుందాము. అలాగే ఇందులోకి
కొంచెం పైనుంచి కరివేపాకు కూడా వేసుకుంటే పులుసులో చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒక్కసారి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాము. చూడండి, మనకి పులుసు అనేది బాగా ఉడుకుతూ ఉంది. ఇప్పుడు ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇందులోకి 1 స్పూను బెల్లం తురుము వేసుకుంటున్నాను. ఇలా 75% ఉడికిన తర్వాత బెల్లం వేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. పులుపు, తీపి, కారం అంతా కలిసి అసలు కాకరకాయ పులుసు మీరు ఇలా చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. చూడండి, మనకి పులుసు ఇలా కొంచెం దగ్గర పడితే సరిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఉప్పు అడ్జస్ట్ చేసుకోవడమే. నేను ఇక్కడ ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. చూస్తుంటేనే చాలా టేస్టీగా ఉన్నట్లుగా తినాలనిపిస్తుంది కదా. ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు మగ్గించుకుందాము. ఇప్పుడు చూడండి, కాకరకాయ పులుసు అనేది దగ్గర కూడా పడింది. చాలా టేస్టీగా ఉంటుంది. స్పైసీగా తింటుంటే తినాలనిపించేలా చాలా బాగుంటుంది. హెల్తీ కూడా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తెలుగు రెసిపీ కట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.